మీ వాళ్లకు మాకు మధ్య తెలిసిందండి, ఏవో మనస్పర్ధలొచ్చాయని. తెలిసి కూడా తనని మీ ఇంటికి తీసుకొచ్చాను, ఏమనుకోకండి. మరి ఆ విషయం నాకు తెలిసిన విషయం ఎప్పటికీ ఎవ్వరికీ తెలీదు. అక్క, నువ్వు వాళ్ళ డెలివరీ గురించి ఎత్తగానే మన డాక్టర్ వదినలో ఆ శివరామరాజులోని టెన్షన్ గమనించావా? ఈ ఇంట్లోనే కాదురా, ఆ ఇంట్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళవే రియాక్షన్స్. అక్కడేవో అన్నపూర్ణ కూల్గా ఉంది, ఇక్కడ లలిత కూల్గా ఉంది. కానీ వీళ్ళిద్దరే చాలా టెన్షన్ పడుతున్నారు. ఇది మనం అనుకున్నట్టు చిన్న విషయం కాదురా, చాలా పెద్ద విషయమే దాగుంది. అదేంటో తెలుసుకుందాం. వదినా, టైం అవుతుందన్నారుగా. వస్తున్నా. వస్తానండి. అలాగే. సరే అండి. అత్తయ్య, 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 అత్తయ్య. బాలు, ఏంట్రా? ఇతనే అమెరికా నుంచి వచ్చింది. ఎవర్రా? ఏడి, ఇదేంటి నాతో పాటే కదా వచ్చాడు? బ్రో, బ్రో. నాతో పాటే వచ్చావు కదా బ్రో, గ్యాప్ ఇచ్చి ఎంట్రీ ఏంటి? బ్రో, నువ్వు మేనల్లుడు బ్రో, కానీ నేను కాబోయే అల్లుని కదా, కొంచెం వేరియేషన్ ఉండాలి అని. అత్తయ్య, ఇతనే అమెరికా నుంచి వచ్చింది. పేరు మ్యాడ్, అదే మ్యాడీ. నమస్తే బాబు. నమస్తే ఆంటీ. ఈ అబ్బాయి నన్ను చూసి సిగ్గుపడుతున్నాడేంట్రా? తేడాగా కనిపిస్తుంది కదా. వాడు వచ్చినప్పటి నుంచి నాకు కూడా అలాగే ఉంది అత్తయ్య. ఈ సంబంధం వద్దని చెప్పేద్దామంటావా? ఉండు, నేను మాట్లాడతాను. హలో బ్రో, సిగ్గుపడింది చాలే, చూడలేక చేస్తున్నాం. అత్తయ్య, తనేదో వేదాతో మాట్లాడడానికి వచ్చాడు, పిలువు. అవునా? వేదా, వేదా. వస్తున్నానమ్మా. ఏంటమ్మా? ఆయన వచ్చారేంటమ్మా? నీతో మాట్లాడాలంటే. అవునా? మరి నువ్వెందుకు ఇక్కడ? వెళ్ళి కాఫీ తీసుకురా. వెళ్ళు, వెళ్ళమ్మా. హాయ్ వేదా. హాయ్. అంత సాగదీయాల్సిన అవసరం లేదు. హౌ ఆర్ యు వేదా? కనబడుతుంది కదా బ్రో. హౌ ఆర్ యు ఏంటి? ఐఎమ్ ఫైన్ మ్యాడీ. అంత మెలికలు తిరిగితే ఏం చెప్పక్కర్లేదు. ఏంటి బ్రో, నీకేదో ప్రాబ్లం ఉన్నట్టుంది. అవును, ప్రాబ్లం ఉంది. ఆల్సర్, క్యాన్సర్ అన్ని ఉన్నాయి. హాస్పిటల్కి వెళ్ళి చూపిద్దామా? బావా,